స్లోగా పోరా. వీడేంద్రా ఎంత భయపడుతున్నాడా? చెప్పా కదా స్లోగా వెళ్ళపని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నాకు టెన్షన్గా ఉందిరా. ఎవరు కారు దిక్కండి. రే అమ్మాయి చనిపోయేలాగుందిరా. సస్తే చచ్చింది, దొరికితే అందరినీ తీసుకుని వెళ్ళి బొక్కలా వేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా అపర్ణ, త్వరగా రెడీ అవ్వమ్మా. తిరుపతి వెళ్ళాలన్నావు, మరి ట్రైన్కి టైం అవుతుందేమో. రెడీ అయిపోయా, బట్టలు సర్దుతున్నా. ఈసారైనా తను కనిపించేలా చూడు స్వామి. వెళ్ళొస్తానా? అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా, నీ మార్క్ లిస్టు సర్టిఫికేట్స్ అన్నీ. పెట్టుకున్నా నాన్న. జాగ్రత్త అమ్మా. ఇంటర్వ్యూ బాగా ఇవ్వు. ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూ సాకుతూ ప్రతిసారి మిమ్మల్ని మోసం చేస్తున్నా నాన్న, తన్ని కలవడానికి. సారీ నాన్న. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. నేను వచ్చి స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తా ఉండమ్మా. వద్దు నాన్న, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. టాబ్లెట్స్ టైంకి వేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. నా పేరు సిద్ధు, మాది తిరుపతి. చెప్పుకోవడానికి బీటెక్ చేశా, చేసుకోవడానికి జాబులు మాత్రం లేవు. అలా అని ఖాళీగా అయితే లేనండోయ్. పూట గడవాలన్నా పొట్ట నిండాలన్నా ఏదో ఒకటి చేయాలిగా, అందుకే ఆటో తోలుతాను. ఏరా మచ్చా, ఎంత తోలేవా? ఏముందిరా బావా, 150 రూపాయలు దొల్ల. పొద్దు నుంచి కష్టపడితే ఒకడేమో 20 రూపాయలకి వస్తావా అంటాడు, ఇంకోడేమో 50 రూపాయలకి వస్తావా అంటాడు. ఇంకా కొన్ని రోజులు పోతే ఫ్రీగా వస్తావా అని కూడా అడుగుతారేమో. ఇట్టున్నారు జనాలు. సరే టీ తాగకపోదాం రా. పదా. ఆటో ఆటో. ఎక్కడికి? లోకల్ టెంపుల్స్ కొన్ని చూడాలి. ఈవినింగ్ ట్రైన్కి ఇక్కడే డ్రాప్ చేయాలి. మధ్యాహ్నం సిట్టింగ్ ఉంది. ఏ బావా, మేడం లోకల్ టెంపుల్ చూడాలంట, మళ్ళీ సాయంత్రం ఇక్కడే డ్రాప్ చేయాలా. నాకేమో మధ్యాహ్నం ఇంటికి కట్టుకుని నువ్వు తీసుకుని వెళ్తావా? పోతా మచ్చా. సరే వెళ్ళండి మేడం. పదండి వెళ్దాం. ఎంత అవుతుంది? ఒక 1300 అవుతుంది. కొంచెం చూసి చెప్పండి. ఒక 1000 ఇవ్వండి, వెళ్దామా? సరే. దగ్గరలో ఉన్న ఫ్రెషప్ సెంటర్ తీసుకెళ్తారా? తీసుకెళ్తారండి. ఏం గురు, బాగుండవా? ఫ్రెషప్ రూమ్ కావాలి. రైట్ సైడ్ సెకండ్ రూమ్. సరే గురు, వస్తా. మా తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కర ఏడుగుండల స్వామిని చూడాలంటే ముందు గరుని సుట్టేసుకొని పోవాలి. తన్ని చూస్తుంటేనే అనుమానంగా ఉంది. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందాం.
ఏమండి ఇప్పుడు వెళ్ళారు అప్పుడే వచ్చేసారు? బ్యాగ్ మర్చిపోయా. తీసుకోండి. ఆటో వాళ్ళంటే ఎందుకు అంత చిన్న చూపు? ఎవరో ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల అందరూ అలానే ఉండరు కదా. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? కనిపించడం లేదు. దర్శనం ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. సరే వెళ్దామండి. సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు మంచివారే అని తెలియకుండా. పర్వాలేదండి. తెలవని ఊర్లో తెలవని వాళ్ళతో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే, లెట్స్ బీ ఫ్రెండ్స్. నా పేరు అపర్ణ. మీది? సిద్ధు. సిద్ధు గారు, మీరు చదువుకోలేదా? ఎందుకండి అలా అడిగారు? చూడ్డానికి ఆటో డ్రైవర్లా లేరు. బీటెక్ కంప్లీట్ అయిందండి. మరేమైనా జాబ్ చేయొచ్చుగా? ట్రై చేశా అండి, ఎక్కడా దొరకలేదు. ఖాళీగా ఉంటే కుదరదు కదా, అందుకే ఆటో తోలుతున్నాను. ఓహో. సిద్ధు గారు, నెక్స్ట్ ఏ టెంపుల్ తీసుకెళ్తున్నారు? కపిల్ తీర్థంకి వెళ్దామండి. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. అయ్యో సిద్ధు గారు, మీరు రండి వెళ్దాం. ఇప్పుడు ఎలాగో మనం ఫ్రెండ్స్ అయ్యాంగా. పర్లేదండి, మీరు వెళ్ళండి. అబ్బా, మీరు రండి ఫస్ట్. అమ్మయ్యా, ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేశాను. సిద్ధు గారు, చాలా ఆకలిగా ఉంది. ఏదైనా హోటల్ తీసుకెళ్తా? సరే అండి, వెళ్దామా? సిద్ధు గారు, ఒక నిమిషం. నేను ఒక హాస్పిటల్ నేమ్ చెప్తాను, తీసుకెళ్తారా? ఏమండి, ఒంట్లో బాగాలేదా? అయ్యో కాదు సిద్ధు గారు, చిన్న పని ఉంది, అది చూసుకొని ఓహో. రెస్టారెంట్ వెళ్దాం. సరే వెళ్దాం రండి. సిద్ధు గారు, వెళ్దామా? వెళ్దాం. నేను చెప్పిన హోటలు ఇదే అండి. ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్లోకి అన్నిట్లోకి ఇది ఒక్కటే బాగుంటుంది. ఇది ఆర్డర్ చేద్దామా? సరే అండి. యా. ఎక్స్క్యూజ్ మీ.
తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ట్రైన్కి ఇంకా 3 అవర్స్ టైం ఉంది. దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే తీసుకెళ్తారా? మంచి ప్లేస్ అంటే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, తీసుకెళ్ళమంటారా? వెళ్దాం సిద్ధు గారు. వ్యూ చాలా బాగుందండి. అవునండి, చాలా బాగుంది. ఇదిగో మీరు ఫస్ట్ ఆ అన్ని అన్నం మానేస్తారా? కష్టమండి. మీరు సిద్ధు గారు అన్నప్పుడు నేను అండి అన్నంలో తప్పేముంది అండి? ఓహో, ఒరే ఒరేనా? ఏం బే? ఏం బే వద్దులేండి, నేమ్స్తోనే పిలుచుకుందాం. మరి పిలువు. అపర్ణ అండి. నా జీవితంలో నా నేమ్ ఇంత దరిద్రంగా ఎప్పుడు వెళ్ళేది తెలుసా? అంటే సడన్గా రాదండి. హ్మ్. సిద్ధు, నీకు లవర్ ఉన్నారా? లేరండి, హ్మ్? నిజంగా లేరండి. నిజంగా లేరు అపర్ణ. గుడ్. నాకెవరు పడతారు? ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరు నన్ను లవ్ చేయాలంటే వాడికి డబ్బు ఉందా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత, వాడికి కారు ఉందా, బైక్ ఉందా, మనకు ఖర్చు పెడతాడా లేదా చూసి లవ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ. ముక్కు మొహం తెలియని వాడితో ఒక 6 గంటలు ట్రావెల్ చేయగానే ఐ లవ్ యూ అన్నావంటే నీది ఎంత క్యారెక్టర్ లెస్సో. ఇలా ఎంతమందికి చెప్పావో. అపర్ణ, అపర్ణ ఆగు, అపర్ణ ఆగు. సారీ అపర్ణ. క్యారెక్టర్ లేనంత నీకేం పని? నువ్వు అలా చెప్పగానే నాకేం చేసినా నాకేం అర్థం కాలేదు. అయినా నువ్వు నాతో ఉంటే హ్యాపీగా ఉండలేవు అపర్ణ. నీతో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. అయినా నీకెలా చెప్పాలి? అయినా నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని అయితే కాదు. అవును, నువ్వు మంచివాడివి కాదు. ఒక అమ్మాయిని లవ్ చేసి వాడుకొని వదిలేసే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పగానే అడ్వాంటేజ్ తీసుకోకుండా లాగిపెట్టి కొట్టావు కదా. అవును, నువ్వు నిజంగానే మంచివాడివి కాదు. నీ దగ్గర ఉన్న దానిలో కొంచెం పక్కన వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన ఉంది చూడు. అవును, నువ్వు నిజంగా మంచివాడివి కాదు. అన్నిటికీ మించి ఒక అమ్మాయి చావు బ్రతుకుల్లో రోడ్డు మీద పడి ఉంటే మనకెందుకులా అని అనుకోకుండా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసావు చూడు. అవును, నువ్వు నిజంగానే మంచివాడివి కాదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయిని సేవ్ చేసావుగా, దాని గురించి. ఆ విషయం నీకెలా తెలుసు? చెప్పా కదా స్లోగా వెళ్ళమని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏవండి, బాగున్నారా? బాగుందమ్మా, చెప్పండి. ఆ రోజు నా లైఫ్ సేవ్ చేసిన అతని గురించి ఏమైనా తెలిసిందా? ఇంకెన్నిసార్లు చెప్పాలమ్మా? తను ఆ రోజే లాస్ట్ మా హాస్పిటల్కి రావడం. మళ్ళీ అతను మా హాస్పిటల్కి ఏ రోజు రాలేదు. మీరు ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారనిపిస్తుంది తను వెతుకుతూ. తను నా లైఫ్ సేవ్ చేశాడండి. ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఎలా అండి? మీ ఇష్టం అండి. ఇక ఆ రోజు తీసుకొచ్చింది ఇతనే కదా ఇతనే నేను సేవ్ చేసింది. ఎవరు? అతనే, ఆ ఆటోలో ఉన్నాడే అతనే. తనా? అవునమ్మా, అతనే. ఆ రోజు నైట్ కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది అతనే. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి బాబు.
అమ్మాయికి ఎలా ఉంది? పెద్ద డాక్టర్ లేడు తమ్ముడు. నర్స్ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసి సెలైన్ పెట్టింది. డాక్టర్ ఉదయాన్నే వస్తారు. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? చిన్న చిన్న దెబ్బలే, స్పృహ కోల్పోయింది అంతే. నువ్వేమవుతావు ఇంతకీ ఆ అమ్మాయికి? తను రోడ్ మీద పడి యాక్సిడెంట్ అయి ఉంటే తీసుకొచ్చి జాయిన్ చేశాను. అమ్మయ్యా. ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడానికి ఈ ఊరికొచ్చా. నాకే తెలియకుండానే నీ మీద ఇష్టం ఏర్పడింది. నేను వెతుకుతున్న ఆ అబ్బాయి నువ్వే అని తెలిసాక ఆ ఇష్టం ఇంకా పెరిగింది. ఆ రోజు చీకట్లో కనపడలేదు. నేను కాపాడి మిమ్మల్నేనా? అవును, ఇంత మంచివాడిని ఏ అమ్మాయి అయినా ఎందుకు వదులుకోవాలనుకుంటుంది? ముక్కు మొహం తెలియని వాడితో ఒక 6 గంటలు ట్రావెల్ చేయగానే ఐ లవ్ యూ అన్నావంటే నీది ఎంత క్యారెక్టర్ లెస్సో. ఇలా ఎంతమందికి చెప్పావో. నడిచే నీడలా వస్తా జంటగా మౌనం వీడిన ప్రేమ బంధమా. కొట్టా అని ఫీల్ అవుతున్నావా? నువ్వు కొట్టావన్న బాధ కన్నా నువ్వు నాకు దగ్గరయ్యావన్న సంతోషం చాలు. రాతే రాసి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టాలంటే నెలలు సంవత్సరాలు పట్టదు. క్షణాలు నిమిషాల్లో కూడా పుడుతుంది వాళ్ళ మధ్య నమ్మకం కలిగితే. నడిచే నీడలా వస్తా జంటగా మౌనం